మైనా స్టోరీస్. విషయం తెలుసుకున్న నిర్మలమ్మ హుటాహుటిన ఆస్పత్రికి వస్తుంది. రాణి పరిస్థితి చూసి చెలించిపోతుంది. చూశారా అమ్మా నా పరిస్థితి? నా కాళ్లపై నేను నిలబడి బతకటం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా. ఏంటమ్మా ఇది? నీకిలా జరగటం నిజంగా బాధాకరం. అవునమ్మా, నా పిల్లల్ని తలుచుకుంటేనే నా బాధ ఇంకా ఎక్కువవుతుంది. ఊరుకో అమ్మాయి, ఇలాంటప్పుడే నువ్వు మనసు ధైర్యంగా ఉంచుకోవాలి. ఎంత ధైర్యంగా ఉన్నా నాకు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఆ ధైర్యం సడలిపోతుందమ్మా. విధి కూడా నన్ను వెక్కిరిస్తుంది అని తన దీన పరిస్థితిని తలుచుకొని బావురుమంటుంది రాణి. ఊరుకో అమ్మాయి, ఊరుకో. అది కాదమ్మా, ఇప్పుడు నా పిల్లలకు దిక్కెవరు? వాళ్ళని పోషించుకోనేది ఎట్లాగా? ఎందుకమ్మా ఆ దేవుడు నన్ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు? పరీక్షించటానికి కూడా ఒక హద్దుంటుంది. నిజమేనమ్మాయి, నీ ఆవేదనలో బాధలో కూడా అర్థం ఉంది. కాని ఏం చేయగలం చెప్పు? విధిరాతని తప్పించుకోలేం కదా. నేను నష్టజాతకురాలనమ్మా. అందుకే నా జీవితంలోకి వెలుగు వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది అని బాధపడుతుంది రాణి. మరోవైపు ఫారెన్లో వినయ్ స్టెల్లాల వ్యాపారం బాగా నష్టాల్లో కూరుకుపోతుంది. ఇప్పుడేం చేద్దాం స్టెల్లా? మన బిజినెస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. జాబ్స్ కూడా వదిలేసి సంపాదించింది మొత్తం ఇందులోనే పెట్టాం. దానికి తోడు ఎక్కడ దొరికితే అక్కడ లోన్ తీసుకొని ఈ బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేశాం. కానీ ఇప్పుడు మనకి భారీ నష్టం వచ్చింది. అసలు దీని అంతటికి కారణం నువ్వే వినాయ్. నేనా? నేనేం చేశాను స్టెల్లా? నీకు ఎన్నిసార్లు చెప్పాను వినాయ్, ఏదైనా ఇండియన్ ఫుడ్ సేల్ చేద్దామని? నీకు ఎప్పటి నుండో చెప్పుతూనే ఉన్నాను. ఇక్కడ మనం ఉంటున్న ఏరియాలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇండియాలో దొరికే ఏదైనా ఒక స్పెషల్ ఫుడ్ని మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని సేల్ చేయటం మొదలు పెడితే మన బిజినెస్ జెట్ స్పీడ్లో దూసుకుపోతుందని. కానీ నువ్వు దాని గురించి ఒక్కసారైనా ఆలోచించావా? నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ ఉండే ఇండియన్స్ని అట్రాక్ట్ చేసే ఇండియన్ ఫుడ్ నాకేది మైండ్లోకి రాలేదు. మనసు పెట్టి వెతికితే దొరుకుతుంది. ఇప్పుడు మనది డూ ఆర్ డైట్ సిచ్యువేషన్. నేను చెప్పినట్టు ఏ ఇండియన్ ఫుడ్ దొరకకపోతే మన బిజినెస్తో పాటు మన లైఫ్స్ కూడా ఎండ్ అయిపోతాయి. భయపడకు స్టెల్లా, ఏదో ఒక దారి దొరుకుతుంది. ఇక నుండి నేను సీరియస్గా అలాంటి ఫుడ్ ఏదైనా ఇండియాలో ఉందేమోనని ఎంక్వైరీ చేస్తాను అని చెప్తాడు వినయ్. ఇలా ఉండగా రాణి కొద్ది రోజులకు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతుంది. ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేకపోవటంతో ఆమె ఒక వీల్చైర్కి పరిమితమవుతుంది. రాణి తన గదిలో బాధపడుతూ ఆ వీల్చైర్లో కూర్చొని ఉంటుంది. తల్లి వీల్చైర్కి పరిమితం అవటంతో పని తెలియకపోయినా పిల్లలు ఇంటి పనులు చేస్తూ ఉంటారు. చిన్నీ, ఏంటి బన్నీ? మరి నాకేమో ఆకలేస్తుంది. అలాగా? మరి అమ్మకి ఆరోగ్యం బాగోలేదు కదా, మనమే అన్నం వండుదామా? సరే చిన్నీ అని తెలిసి తెలియని పసితనంతో అన్నం వండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆ పిల్లలు. ఆ అన్నం గిన్నె పొయ్యి మీద నుండి దించబోగా చిన్నికి చెయ్యి కాలుతుంది. ఆ గిన్నె కింద పడిపోయి అన్నం మొత్తం నేల మీద ఒలికిపోతుంది. చిన్ని అమ్మా అంటూ గావుకేక వేసి మంట మంట అంటూ కాలిన చేతిని రుద్దుకుంటూ ఉంటుంది. బిడ్డ కేక చెవిన పడటంతో రాణి కంగారుగా వీల్చైర్ సహాయంతో పిల్లల దగ్గరికి వస్తుంది. చిన్ని, బన్నీ, ఏంట్రా, ఏమైంది? అమ్మా, మరేమో చిన్ని చెయ్యి కాలిందమ్మా. అయ్యో, అలాగా? ఏది నన్ను చూడనివ్వు. అసలు మీరు ఈ పొయ్యి దగ్గరికి ఎందుకొచ్చారా? అంటే అమ్మా, బన్నీకి ఆకలేస్తుందంటేను అన్నం వండుదామని వచ్చానమ్మా. ఆ మాట విని రాణి గుండె తరుక్కుపోతుంది. నా బిడ్డలకి ఎంత కష్టం వచ్చింది అని రాణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాణి ఏ పనికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి రోజు గడవటం కష్టంగా మారుతుంది. ఒక పూట తిని తినక చివరికి పిల్లల్ని కూడా పస్తులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మనస్సులో రాణి, నా దరిద్రం నా పిల్లలకి అంటుకోకూడదు, వాళ్ల జీవితాలు బాగుండాలి, అందుకు ఏదో ఒక దారి వెతకాలి అని రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఓ రోజు రాణి వీల్చైర్ సహాయంతో నిర్మలమ్మ ఇంటికి వెళ్తుంది. ఏంటమ్మాయ్,
నువ్వొక్కదానివే వచ్చావు? పిల్లలేరి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. అందుకే వాళ్ళని తీసుకురాలేదు. ఏంటమ్మాయి అది? డబ్బేమైనా కావాలా? వద్దమ్మా, ఇప్పటికే మీరు చాలా సాయం చేశారు. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. పర్వాలేదులే అమ్మాయి, నువ్వలా అనుకోకు. అది కాదమ్మా, పిల్లల్ని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. వాళ్ళకి కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. అందుకనే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటమ్మాయి అది? పిల్లల్ని ఎవరికైనా దత్తత ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటమ్మాయి నువ్వు మాట్లాడేది? అవునమ్మా, నేనా అవిటిదాన్నయ్యాను. కష్టాలు పడుతున్నాను. పాపం పసిపిల్లలు. వాళ్ళు కూడా నాతో పాటు ఎన్నో కష్టాలు పడుతున్నారు. చదువు సంగతి దేవుడెరుగు. వాళ్లకు సరైన తిండి కూడా పెట్టలేని పరిస్థితి నాది. నేనంటే ఆకలికి ఎలాగోలా తట్టుకోగలను. కానీ పాపం పిల్లలు తిండి లేక నీరసపడిపోతున్నారు. వాళ్ళని అలా చూడలేకపోతున్నాను. ఏంటమ్మాయి ఇది? నీకేదైనా అవసరమైతే మొహమాట పడకుండా నన్ను అడగమని చెప్పాను కదా. చెప్పారమ్మా, కానీ ఇప్పటికే మీరు నాకు ఎంతో సహాయం చేశారు. ఇక చాలమ్మా, దేనికైనా ఒక పరిమితి ఉంటుంది. అందుకే పిల్లల విషయంలో నేను ఈ నిర్ణయానికి వచ్చాను. చిన్ని బన్నీని ఎవరైనా డబ్బున్న వాళ్ళకి దత్తత ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు? పిల్లలు లేకుండా నువ్వు బ్రతకగలవా? బతకలేనమ్మా, కానీ నాకు నా బతుకు కంటే నా పిల్లల జీవితం బావుండటమే నాకు ముఖ్యం. అది కాదమ్మాయి, నీకు దూరంగా పిల్లలు ఉండలేరు. నా మాట విని ఆ ఆలోచన మానుకో. నాకు మాత్రం నా పిల్లల్ని వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలని ఉంటుందా అమ్మా? మనసు చంపుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. చూడమ్మాయి, నీ బిడ్డల పట్ల నీకున్న ప్రేమతో నువ్వు ఆలోచిస్తుంది కరెక్టే అయ్యుండొచ్చు. కానీ నా మనసుకు ఎందుకో నీ నిర్ణయం సరైంది కాదనిపిస్తుంది. మరొక్కసారి ఆలోచించు రాణి. అది కాదమ్మా, ఇప్పుడు నేను ఏ పనికి వెళ్ళలేను కదా. మరి నా బిడ్డల్ని ఎలా పోషించుకునేది? వాళ్ళని ఆకలికి పస్తులుంచి చంపలేనమ్మా. నాకెలాగూ ఈ కర్మ అనుభవించక తప్పదు. వాళ్ళకెందుకు చెప్పండి? అది కాదమ్మాయి, మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి అది నీ ఆలోచనని చంపేస్తుంది. వాళ్ళని ఎవరికీ ఇచ్చుకునే అవసరం లేకుండా నువ్వే పోషించుకునే ఏదో ఒక దారి తప్పక ఉండే ఉంటుంది. అదేంటో కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నీ మంచి కోరే శ్రేయోభిలాషిగా చెప్తున్నాను అని అనటంతో రాణి కాస్త ఆలోచనలో పడుతుంది. చాలాసేపు ఆలోచిస్తుంది. అప్పుడు తనకి సడన్గా ఒక ఐడియా తడుతుంది. అమ్మా, ఒకసారి నేను మీకు బొబ్బట్లు చేసి పెడితే చాలా బావుందని చెప్పారు కదా. దాన్నే నేను వ్యాపారంగా చేసుకుంటే కూర్చొని చేసుకునే పనే కాబట్టి నాకు కూడా ఏ ఇబ్బంది ఉండదు కదా. ఓ, బ్రహ్మాండమైన ఆలోచన రాణి. పైగా ఈ దుబాయ్ వాళ్ళకి బొబ్బట్ల రుచి అస్సలు తెలియదు. కాబట్టి నీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయల్లా సాగుతుంది అని చెప్తుంది నిర్మలమ్మ. పెద్దావిడిచ్చిన ధైర్యానికి తోడు మరికొంత ధైర్యం కూడగట్టుకుంటుంది రాణి. సరేనమ్మా, రేపట్నుండి ఆ వ్యాపారం మొదలు పెడతాను. మంచిదమ్మాయి, దానికోసం నా వంతు సాయాన్ని నేను నీకు చేస్తాను. ఇదిగో ఈ డబ్బు తీసుకొని బొబ్బట్లకి కావలసిన సరుకులు కొనుక్కో అని కొంత డబ్బు రాణి చేతిలో పెడుతుంది నిర్మలమ్మ. మీకు చాలా రుణపడి ఉంటానమ్మా. పర్వాలేదులే అమ్మాయి, నువ్వు గొప్పదానివయ్యాక నా రుణం తీర్చుకుందుగాని అని అంటుంది నిర్మలమ్మ. మరుసటి రోజు ఉదయం రాణి బొబ్బట్లను తయారు చేస్తుంది. వాటన్నిటినీ ఒక హాట్ బాక్స్లో పెట్టుకొని ఆ బాక్స్ తీసుకొని వీల్చైర్లో మెయిన్ రోడ్ పక్కకి వెళ్తుంది. రోడ్డు పక్కన వీల్చైర్లో కూర్చొని ఆ బొబ్బట్లు అమ్ముతూ ఉంటుంది. రండి బాబూ, రండి, రండమ్మా రండి. నోరూరించే బొబ్బట్లు. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. ఒక్కసారి తిన్నారంటే మైమరిచిపోతారు అని తనకు వచ్చిన తెలుగు భాషలోనే కేకలు వేస్తూ ఉంటుంది. భావానికి భాషతో పనిలేదు కదా అని అనుకుంటుంది. కాని ఆ బొబ్బట్లు దుబాయ్ వాళ్లకి అలవాటు లేకపోవటంతో వాటిని కొనటానికి ఎవ్వరూ ముందుకు రారు. రాణి తనలో తాను, మొదటి రోజే కదా, ఇలానే ఉంటుందిలే, నెమ్మదిగా అలవాటవుతారు అని అనుకొని మరుసటి రోజు అదే ఆశతో బొబ్బట్లు అమ్మటానికి వెళుతుంది. కాని ఎవ్వరూ కొనరు. అసలు తన వైపు కూడా చూడరు. అలా వారం రోజులు గడుస్తాయి. నెమ్మదిగా రాణి ధైర్యం కోల్పోతుంది. మళ్ళీ తనకి భయం పట్టుకుంటుంది. చాలా బాధపడుతుంది. మనస్సులో రాణి, అయ్యో,
ఇదేంటి ఇలా అవుతుంది, ఎవ్వరూ కొనటం లేదు అని చాలా బాధపడుతుంది. నెమ్మదిగా తన చేతిలో ఉన్న డబ్బు మొత్తం అయిపోతుంది. పిల్లలకి తిండి పెట్టడానికి కూడా డబ్బులు కరువవుతాయి. మళ్ళీ పరిస్థితి మొదటికే వస్తుంది. పస్తులుండాల్సి వస్తుంది. మరుసటి రోజు రాణి మనసులో, ఇక ఈరోజే ఆఖరి రోజు ఈ వ్యాపారానికి. ఈ రోజు కానీ ఎవ్వరూ కొనకపోతే ఈ వ్యాపారం మానేసి పిల్లల్ని ఇంతకు ముందు అనుకున్నట్టు దత్తతిచ్చేస్తాను అని అనుకొని బాధగా భారంగా వ్యాపారానికి బయలుదేరుతుంది రాణి. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.